ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన తర్వాత ఇక మళ్ళసారి ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా లెవెల్లా సోలోగా ఆయన స్టార్డమ్‌ని ఇంకా ఆయన ఇమేజ్‌ని కూడా ప్రూవ్ చేసుకునేటందుకు ఇక 2 ఏళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళా 'దేవరతోని' రెడీగా ఉన్నాడు. మన ముందుకి రాబోతున్నాడు. ఇక గిప్పటికే ఈ సినిమా ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాడదంట. అయితే 'దేవర' సినిమా సెప్టెంబర్ 27 తారీఖున రిలీజ్ కాబోతున్నదని మనందరికీ తెలిసిందే. ఇక ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక ఈ సినిమాల హీరోయిన్ లెక్క జాన్వీ కపూర్ నటిస్తున్నదంట. గైతే తెలుగుల గిదే ఆమెకి మొదటి చిత్రం అంట. ఇక తెలుగుల దీంతోని అడుగుపెడుతున్నది. ఇక తెలుగుల అతిలోక సుందరి వంటి శ్రీదేవి కూతురు పాన్ ఇండియా స్టార్ అయిన తారక్‌తోని జతకట్టడం అంటే మామూలు విషయమా? నిజంగా ఆమె అదృష్టం అనే చెప్పుకోవాలి. పెట్టి పుట్టి ఉండాలి. ఇంక గిప్పుడు మన కొరటాల శివ గురించి తీసుకుంటే మాత్రం ఆయన కెరియర్‌లోనే చివరగా చేసిన సినిమా ఏదైనా ఉన్నది అనంటే 'ఆచార్య'. అది కూడా ఆయన కెరియర్‌ల పెద్ద డిజాస్టర్ సినిమా లెక్క నిలిచింది. టాలీవుడ్‌ల ఆయన వరుసగా 4 బ్లాక్ బస్టర్ అందించిన తర్వాత గీ సినిమాతోని ఆయన దెబ్బతిన్నాడు. గట్టిగానే ప్రభావం కూడా చూపించింది ఆయన ఇమేజ్ మీద. అయితే ఇప్పుడు ఒక్కసారిగా 'దేవరతోని' ఇక మన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివతోని నమ్మకం ఉంచిండు. ఇక నమ్మకం పెట్టబట్టే ఇక ఆయన స్టోరీ ఇన్న వెంటనే నచ్చిందని చెప్పేసి ఇక మెల్లగా వర్క్ అంతా స్టార్ట్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు విడుదలకు కూడా రిలీజ్ అయింది. ఇక ఈ ముచ్చట అటు ఉంచితే ఇక కొరటాల శివ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసిండంట. ఇక ఆయన కెరియర్‌లోనే మస్తు బెస్ట్ అవుట్‌పుట్ లెక్క నిలుస్తదంట. ఈ పాటికే మనము ఆ విడుదలైన పాటలు, గ్లిమ్స్, పోస్టర్‌లు చూస్తే అర్థమైతున్నది కదా! ఏ రేంజ్‌లో ఉన్నదనేది. గందుకే ఆడియన్స్‌కి కూడా ఎక్స్‌పెక్టేషన్స్ అంతకంతకు పెరిగిపోయినాయి. ఈ సినిమాలో ఇక ప్రతినాయకుడు లెక్క ఎవరు నటిస్తున్నారు అనుకుంటున్నారు? మన బాలీవుడ్‌ల సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు చూడుర్రి. ఇక ఇంత పెద్ద బాడీ చేసుకొని ఉంటాడు. ఇక ఆయన నటిస్తున్నాడంటే ఆయన పాత్ర ఎంత మంచిగా సృష్టించిండో అనేది ఇక మనకి చెప్పనక్కర్లేదు. ఇక మనము చూడాలి, కనుల పండుగ లెక్క ఉంటదని అర్థమైతున్నది. ఇక ఈ సినిమా మొత్తం యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఫుల్‌గా యాక్షన్ ఉంటదని ఇక వచ్చిన వాటి ఆధారంగా బట్టి చూస్తుంటే అర్థమైపోతున్నది. ఇక ఇది ఇట్లుంటే ఇప్పుడు సినిమా థియేటర్ బిజినెస్ అంతా కూడా క్లోజ్ అయిపోయిందంట. ఇక ఈ సినిమా కోసం అని చెప్పేసి ఎంత బడ్జెట్ పెట్టి తీసిర్రు అనుకుంటుర్రు? అక్షరాల 350,00,00,000 వరకు ఖర్చు పెట్టిర్రంట. ఇక గిప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ మన నెట్‌ఫ్లిక్స్ ఉన్నది చూడుర్రి. ఆ సంస్థ భారీ మూల్యం చెల్లించి సొంతం చేసుకున్నదంట. ఇక మన ఆడియో రైట్స్ ఏమో టీ సిరీస్ ఉన్నది చూడు, ఇక పెద్ద ఛానలే అది కూడా. గది కూడా సొంతం చేసుకున్నదంట. ఇక శాటిలైట్ రైట్స్ కూడా మన స్టార్మా సొంతం చేసుకున్నదంట. గైతే ఈ సినిమా థియేటర్ బిజినెస్‌కు కూడా మంచిగానే అమ్ముడు పోయిందంట. ఇక పెట్టిన పెట్టుబడి కూడా 50% వరకు రికవరీ అయిపోయిందంట. ఇక థియేటికల్ బిజినెస్ చూసుకుంటే దాని పరంగా ఇక తెలుగు రాష్ట్రాలలో మొత్తం 110 కోట్లతోని గిది అమ్ముడు పోయిందని తెలుస్తున్నది. గట్లనే ఓవర్‌సీస్‌లో కూడా అక్షరాల 27 కోట్లకు పైగా ఇక ఇది బిజినెస్ డీల్ జరిగిందనే టాక్‌లయితే ఇనబడుతున్నాయి. ఇక నాన్ తెలుగు భాషలో కూడా అక్షరాల 70 కోట్ల వరకు వ్యాపారం జరిగిందంట. ఇక మొత్తంగా చూసుకుంటే 207 కోట్ల వరకు మొత్తం బిజినెస్ అయిపోయిందట. ఇక థియేట్రికల్ పరంగా, నాన్ థియేట్రికల్ పరంగా చూసుకుంటే కూడా గట్టి మొత్తమే చెల్లించి మంచి మొత్తంతోని ఇక నిర్మాత ఈ సినిమాని థియేటర్లకైతే తీసుకొస్తున్నాడు. ఇక ఒకవేళ గిట్ల ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఇక ఇది థియేటర్‌ల భారీ వసూలని సాధిస్తదని చెప్పేసి అంచనాలైతే ఏస్తున్నారు మేకర్లందరూ. మీరు గిట్ల గింతకి 'తారక్' ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఇక 'తారక్' విశ్వరూపాన్ని చూసేటందుకు ఎంతమంది రెడీగా ఉన్నారు అనేది కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే నాకు గంటుంటది, అది కూడా నొక్కిరి మళ్ళొస్తా.